హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ద్వారకాధీష్ టెంపుల్లో అయితే మాకు బాగా దర్శనం అయితే జరిగినాక మేమైతే బాగా చూసామన్నమాట. దేవుణ్ణి కూడా తోసేది ఇట్లావంతా ఏం లేదు. రష్ ఉంటే కూడా నిదానంగా పోయి అందరికీ చూడొచ్చు అనమాట. ఇదంతా ఏం లేదు. ఆ టెంపుల్లో అయితే బాగా దర్శనం అయితే జరిగింది. మాకైతే రష్ కూడా అంత ఏం లేదు. మేమైతే బాగా చూసుకొని దర్శనం అయితే బాగా అయింది. ఇప్పుడైతే మేము గోమతి రివర్ దగ్గరికి అయితే వచ్చిండాము. ఇక్కడి నుంచి మీకు వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు, దీపాలు నీళ్ళు వదులుతూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆవులు చాలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమైతే. చూడండి, నేను ఇక్కడి నుంచి మీకు ఒక ఇదైతే చూపిస్తాను. ఇక్కడ షాపింగ్ అంతా చేయొచ్చు అనమాట. కొన్ని గవ్వలు అవి ఇవి అంతా ఉంటాయి. ఇదన్నమాట గోమతి రివర్. మనము ముందు వీడియోలో ఇది ఈ పక్క కాదు, ఆ పక్క నేను చూపించాను మీకు. ఇదైతే ఈ పక్క అనమాట. ఈ పక్క వచ్చమంటే బీచ్ కూడా ఉంటుంది, అరేబియన్ సీ. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుండదు. సుధామ సేతు బ్రిడ్జ్ దాంట్లో మనల్ని వదిలి నింటే మనకి ఆ పక్క పోయిండొచ్చు, కానీ ఇక్కడ వదులుతలేదు కాబట్టి, అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి మనల్ని వదిలేదు. ఇక్కడ చూడండి, ఇదన్నమాట గోమతి రివర్. ఆవులు చూస్తూ ఉండరా, ఏం చేసేది కానీ నాకైతే కొంచెం భయం అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక్కడైతే కొంచెం రష్గా ఉండారు, కానీ ప్లేస్ మాత్రం సూపర్గా ఉండదు. చూడండి. ఇప్పుడైతే మేము కొంచెం ఈ పక్క సైడే వస్తుంది. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏమి ఇట్లా అంటే, గోమతి రివరు అరేబియన్ సీయు రెండు కలుస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పక్క ఉండేది రివరు, ఆ పక్క ఉండేది అరేబియన్ సీ. ఇదన్నమాట సముద్రము. చూడండి ఎంత బాగుండదో, రెండు కలుస్తాయన్నమాట. ఇక్కడ వచ్చి ఈ నీళ్ళు అయితే ఇదొక ప్లేస్ అన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఒక ఇదన్నమాట, ఒక ప్రత్యేకత. ఇక్కడ చాలా బాగుంది చూసేదానికి కూడా. చూడండి, ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ ఫోటోలు అంతా ఫోటోషూట్ చేసేదానికి కూడా ఉండారు. ఇక్కడ చూడండి, అక్కడ ఒక టెంపుల్ కూడా ఉండదు. చూడండి, ఇదన్నమాట ఇక్కడ స్పెషాలిటీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము దీన్ని చూసుకునేసి ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్దాము. ద్వారకా బీచ్ అనమాట ఇది. అక్కడికైతే మనం వెళ్దాం ఇప్పుడు. పదండి, ఇక్కడ ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టాటూ అంగడి ఉండదు. టాటూ వేసేవాళ్ళు, టాటూనా ఇది, టాటూ అనుకుంటా, లేకపోతే టాటూ వేసేవాళ్ళు అంతా ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి షాపింగ్ బ్యాగులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మ్యాగీ టాయ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఇక్కడైతే చూడండి, ఇదంతా షాపింగ్ ఏరియా. కావాల్సిన వాళ్ళు తీసుకొనొచ్చు. చూడండి, ఫుల్ షాపింగ్ ఏరియా. ఇక్కడ మొక్కజొన్నలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ తినేదానికి కూడా. చూడండి, బాగుండదు కదా. టెంకాయలు కూడా ఉన్నాయి, మీన్స్ ఎర్రనీళ్ళకాయలు అంతా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసామంటే మనకి ద్వారకాధీష్ టెంపుల్ కనపడుతుంది. అక్కడ చూస్తూ ఉండరా అక్కడ అన్నమాట ద్వారకాధీష్ టెంపుల్. అయితే ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు దాన్ని. చాలా బాగుండదు. ఇప్పుడు ఇదన్నమాట, ఇది బీచ్, ద్వారకా బీచ్. చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్ అయితే. బీచ్కి ఇంకా మనం కొంచెం ముందుకు పోలా. మేము టైం లేదానికి మేము అంత దగ్గరికి అయితే పోతలేదు. ఇక్కడి నుంచే మేమైతే చూస్తూ ఉన్నాము. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ ఏమి ఇట్లా అంటే, ఇక్కడ రాయల దగ్గర పచ్చ కలర్ చూస్తూ ఉండరా. ఈ బీచ్లోనే ఇంత పచ్చగా ఉన్నాయి రాళ్ళు. అయితే కొంచెం కిందకి చూస్తే మీకు తెలుస్తుంది. చాలా అంటే చాలా పచ్చగా ఉన్నాయి అన్నమాట రాళ్ళు అయితే. చూడండి, సన్సెట్ అవుతా వస్తుంది. సన్సెట్ అంతా ఇప్పుడు అంతగా కనపడట్లేదు, కొంచెంగా వస్తుందన్నమాట ఇక్కడైతే. చూడండి, ఇదండి ద్వారకా బీచ్.
కొంచెం ఆ పక్కంతా చూసుకునేసి అయితే ఇక్కడ వచ్చేసి కూర్చొని ఉన్నాము. ఇక్కడ మా అక్క అయితే ఒక మ్యాగీ అయితే ఆర్డర్ చేసిండు. అది దాన్ని రెడీ చేసేపాటికి కొంచెంసేపు ఇక్కడ బీచ్ దగ్గర ఉందాము అట్లా అనేసి మేమైతే మ్యాగీ ఆర్డర్ చేసింది మా అక్క. దాన్ని రెడీ అయ్యేపాటికి మేము ఇక్కడ ఉన్నామన్నమాట కూర్చొని. బీచ్ ఎక్కడ కానీ బీచ్ అంటే చాలా ఇష్టం అండి నాకు. ఎన్ని అవర్లన్నా కానీ ఉండిపోతాను బీచ్ దగ్గర అయితే. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట బీచ్ దగ్గర అయితే. అందుకే అట్లనేసి ఉన్నాను. మ్యాగీ రెడీ అవ్వాలి ఇంకా. చూడండి బీచ్ చూపిస్తా ఇంకా ఒకసారి. ఇదన్నమాట బీచ్, ద్వారకా బీచ్. అక్కడ కింద చూస్తానరా పచ్చగా ఉన్నాయి రాళ్ళంతా. సన్సెట్ అయితే వస్తూ ఉండదు. బీచ్ దగ్గర కూర్చొని మ్యాగీ తింటా ఉండదు. తిందా ఉంటే చాలా మేడం గారు లైట్ కుట్టింది. సెల్ఫీ తీసుకోండి మేడం.